నా పేరు పోలినాటి ధర్మానంద్ కుమారి శాస్త్రి అండి. నేను రాష్ట్ర తెలుగుదేశం అంగన్వాడీ విభాగానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిని. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ యొక్క మహానాడు కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుందని మరి రాష్ట్రపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళార్టీ అని మహిళల్ని మభ్య పెట్టారు, కానీ పథకాలు అయితే ఏమీ కూడా అమలు చేయలేదు. మరి చంద్రబాబు నాయుడు గారు గత మహానాడులో సూపర్ 6 అని 6 పథకాలు అమలు చేశారు. అవి ఈ యొక్క 2025 బడ్జెట్లో ఒకటొకటి అలా రన్ అవుతూనే ఉంది. మరి తల్లికి వందనం రేపు జూన్ నెలలో పిల్లలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అలానే బస్ ప్రయాణం కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తారు ఆగస్టులో. అలాగే రైతు భరోసా కూడా రానున్న నెలలో కూడా ఇస్తారండి. ఆల్రెడీ మరి ప్రతి ఒక్క పథకాన్ని కూడా మరి అమలు చేస్తున్నారు. అలాగే ఈరోజు మన నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు జరుపుకోవటానికి ఎంత అద్భుతమైన ప్రదేశాన్ని, మరి ఎంత సస్యశ్యామలమైన ఈ యొక్క కడపని వాతావరణం ఇచ్చిన భగవంతునికి, అలాగే ఈరోజు మనం ఎంత ఘనంగా జరుపుకోవటానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన ఈ మహానాడు మీటింగ్కి వీచేసిన ప్రతి సోదరీమణులకు, ప్రతి సోదరులకు, ప్రతి ఒక్కరికి కూడా నియోజకవర్గానికి, రాష్ట్రానికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మీడియా సహోదరులు, ఎందుకంటే ఎక్కడ ఎవరు మాట్లాడతారని ప్రతి చోటికి కూడా తిరుగుతూ వారి యొక్క సందేశాన్ని ఏ రకంగా వస్తుందో అని గ్రహించడానికి వారు, అలాగే పోలీస్ సిబ్బంది ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి ఇంకా వేరే ప్రాంతాల నుంచి కదిలి వచ్చిన ఈ ఒక్కరికి కూడా మళ్ళా భోజన సదుపాయాలు, అన్ని సదుపాయాలు కూడా చక్కగా ఉంది. అలాగే మా సహోదరులు, ఎందుకంటే మహిళా శక్తిని ప్రోత్సాహం చేసిన మా యొక్క జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే గారు జ్యోతుల నెహ్రూ గారు, అలాగే వారి యొక్క తనయులైనటువంటి నవీన్ కుమార్ గారు, మరి ఇద్దరు ప్రోత్సాహం ద్వారా మేము 500 మంది ఈ యొక్క మహానాడికి రావడానికి మరి బస్సులు, కార్లు ఏర్పాటు చేశారండి. వారికి కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు మా యొక్క నియోజకవర్గం తరఫున మా ఎమ్మెల్యే గారికి తెలియజేసుకుంటున్నాము.